హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే అభ్యర్థులు రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, పాతప్పుడు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో మీరు చేసిన తప్పులు ఏమిటి, ఈసారి అలాంటి తప్పులు చేయకోకుండా ఎలా ఎగ్జామినేషన్ రాస్తే మీరు మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకోబోతున్నారు, ఇలాంటి అన్ని విషయాల్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎస్ఐ ఎగ్జామినేషన్ రాసే ప్రతి అభ్యర్థి జాగ్రత్తగా వాచ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మీరు చూస్తే కనుక మీకు ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ జరిగింది. దానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ మీరు గమనించినట్లయితే క్వాలిఫై అయిన విద్యార్థులు కేవలం 20% మంది విద్యార్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే దీని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, 100% మంది విద్యార్థులు ఎగ్జామినేషన్ రాస్తే అందులో కేవలం 20% మంది విద్యార్థులే ఎందుకు క్వాలిఫై అయ్యారు? వీళ్ళు మాత్రమే క్వాలిఫై అవ్వడానికి దాని మీనింగ్ ఏమిటి? అంటే మిగిలిన 80% మంది విద్యార్థులు ప్రిపేర్ అవ్వలేదా? ఒకవేళ ప్రిపేర్ అయినా సరే ఎగ్జామినేషన్ సరిగ్గా రాలేకపోయారా? లేదా ఒకవేళ ఎగ్జామినేషన్ కష్టంగా వచ్చిందా? అసలు దీనికి కారణం ఏమిటి? నిజం చెప్పాలంటే లాస్ట్ టైం మీరు మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన కానిస్టేబుల్ పేపర్ మీరు చూస్తే కనుక పేపర్ అనేది ఈజీ లెవెల్ టు మోడరేట్ లెవెల్లో ఉంది. అసలు పేపర్ కష్టంగా లేనే లేదు. మరి అయినప్పటికీ కూడా కేవలం 20% మంది విద్యార్థులే ఎందుకు సెలెక్ట్ అయ్యారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది విద్యార్థులు అసలు ప్రిపరేషన్ చేసి ఉండకపోవచ్చు, కొంతమంది విద్యార్థులు ఎప్పుడో పాతప్పుడు ప్రిపేర్ అయ్యి తర్వాత ప్రిపరేషన్కి టైం దొరకక రివైజ్ చేయలేక కొంతమంది కోల్పోయి ఉండొచ్చు, ఇంకొంతమంది విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కోల్పోయి ఉండొచ్చు, ఇంకొంతమంది విద్యార్థులు ప్రాపర్గా టైం మేనేజ్మెంట్ లేక కోల్పోయి ఉండొచ్చు. ఎస్, నేనైతే చెప్తున్నానో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, అవునా కదా? మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక రేపు జరగబోయే ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు చూస్తే మీకు 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2. ఒకటి వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్లో జరుగుద్ది, ఇంకోటి వచ్చేసరికి మీకు ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరుగుద్ది. మార్నింగ్ పేపర్ 10 o'clock to 1 o'clock, తర్వాత వచ్చేసరికి 2:30 to 5:30 అనమాట. ఇక మీరు చూస్తే మార్నింగ్ వచ్చేసరికి మ్యాథ్స్ పేపర్, ఇందులో మీకు మొత్తం 100 క్వశ్చన్లు వస్తాయి, 100 మార్కులు. టైం ఎంత అంటే 3 గంటల టైం. అలానే జిఎస్ పేపర్ కూడా 100 క్వశ్చన్లు, 100 మార్కులు, ఎంత టైం అంటే 3 గంటల టైం. మీరు సరిగ్గా గమనించినట్లయితే కనుక 100 క్వశ్చన్లు జవాబు పెట్టడానికి వాళ్ళు ఇచ్చే సమయం ఎంత అంటే 180 minutes. 3 గంటలు కదా, 3 గంటలు అంటే 180 నిమిషాలు సమయం ఇస్తున్నారు. మీరు పాతప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే కనుక పాతప్పుడు మీకు ఏం జరిగేది, 2 కలిపి ఒకటే పేపర్ జరిగేది. అంటే మ్యాథ్స్ జిఎస్ 2 కలిపి ఒకేసారి ఎగ్జామినేషన్ జరిగేది. మరి ఈసారి మీరు గమనిస్తే కనుక పాతప్పుడు జరిగిన విధానం వేరు, ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగే విధానం వేరు. మీకు కరెక్ట్గా మీరు గమనిస్తే 180 నిమిషాల్లో మీరు పెట్టాల్సింది కేవలం 100 క్వశ్చన్లకి ఆన్సర్లు మాత్రమే. అంటే మీరు కరెక్ట్గా చూసుకుంటే ప్రతి క్వశ్చన్కి 2 నిమిషాల సమయం వస్తుంది. మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి క్వశ్చన్కి అంత సమయం లేదు. ఏది, మీరు పాతప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే కనుక మీకు మా అయితే ప్రతి క్వశ్చన్కి ఒక 40 సెకండ్ల టైం దొరికేది అంతే. కానీ ఈసారి మీకు ఒక్కొక్క క్వశ్చన్కి 2 నిమిషాల సమయం దొరకబోతుంది. మరి ఇలా 2 నిమిషాల సమయం దొరకడం వల్ల సుమారుగా దీనివల్ల క్వశ్చన్ పేపర్ ఏమైనా కష్టంగా వచ్చేస్తుందా, క్వశ్చన్లు పాతప్పుడు కంటే కష్టంగా వస్తాయా అని మళ్ళీ చాలామంది విద్యార్థులకి చాలా అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. మీరు ఇలాంటి వాటి గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పేపర్ కష్టంగా వచ్చినా దాంట్లో ఖచ్చితంగా మీరు పెట్టే ఆన్సర్లు కనీసంలో కనీసం 65% ప్రశ్నలు ఉంటాయి. ఇది నిజం. ఎంత కష్టంగా పేపర్ ఒకవేళ నిజంగా భయంకరంగా కష్టంగా వచ్చినా సరే అందులో మీరు ఖచ్చితంగా 65% క్వశ్చన్లు ఖచ్చితంగా మీరు జవాబులు పెట్టేయే ఉంటాయి. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను కూడా, కావాలంటే రాసి పెట్టుకోండి. రేపొద్దున మీ పేపర్ వచ్చిన తర్వాత మీకే అర్థమవుద్ది. మినిమం 65% ప్రశ్నలు మీరు ఖచ్చితంగా పెట్టొచ్చు. మీరు కనుక ఒకవేళ ప్రాపర్ కోచింగ్ తీసుకున్నా, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ప్రాక్టీస్ మీరు చేసుంటే కనుక మినిమం ఎంత కష్టంగా వచ్చినా సరే 65% మార్కులు మీకు దీంట్లో వస్తాయి. ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చింది ఇంకెక్కువ మార్కులు వస్తాయి. మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే ఇక్కడ
క్వాలిఫై అవ్వడానికి మనకి కావాల్సింది ఎంత పర్సెంటేజ్, ఇది మీరు తెలుసుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము అనే సంగతి మీకు తెలుసు కదా. మరి దాన్ని మైండ్లో పెట్టుకుని మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు, ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కొన్ని క్వశ్చన్లు మధ్యలో మీకు కష్టమైన క్వశ్చన్లు రావచ్చు. వస్తే మీకు నష్టమేంటి, వదిలేయండి కష్టమైన క్వశ్చన్లు. సపోజ్ మీరు క్వశ్చన్లు చేస్తూ వెళ్తున్నారు. మొదటి ప్రశ్న ఈజీగా ఉంది, ఆన్సర్ పెట్టారు. రెండో ప్రశ్న ఈజీగా ఉంది, ఆన్సర్ పెట్టారు. మూడో ప్రశ్న కష్టంగా ఉంది, దీన్ని వదిలేసి నాలుగో ప్రశ్నకు వెళ్ళు. కానీ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే అలా చేయకోకుండా మూడో ప్రశ్న కష్టంగా ఉంది అని తెలిసినా సరే ఈ మూడో క్వశ్చన్ దగ్గర కూర్చుని టైం వేస్ట్ చేస్తున్నారు. ఈ మూడో క్వశ్చన్ దగ్గరే కొంతమంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 12 నిమిషాలు అని తెలియకోకుండానే చాలా టైం ఇలా ఒక క్వశ్చన్ దగ్గర స్పెండ్ చేస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే ప్రతి అభ్యర్థి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్లో కూడా ఒక ప్రశ్నకి ఎక్కువ టైం కేటాయించకూడదు. ఒకవేళ నువ్వు కనుక ఒక ప్రశ్నకి ఎక్కువ టైం కేటాయిస్తున్నావు అంటే నీ చేతులారా నువ్వే ఎగ్జామినేషన్ని నాశనం చేస్తున్నావు అని దాని మీనింగ్ అనమాట. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అన్ని ప్రశ్నలకి సమానమైన మార్కులు, అవునా కాదా? మరి అన్ని ప్రశ్నలకి సమానమైన మార్కులు ఉన్నాయి అని నువ్వు తెలిసినప్పుడు ఎందుకు ఒక ప్రశ్న రానప్పుడు నువ్వు దాన్ని వదిలేసి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళడం లేదు? అసలు ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా ఇలాంటి ప్రశ్నల్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతారు. కానీ కొత్త విద్యార్థులు, ఎక్స్పీరియన్స్ లేని విద్యార్థులు, ఎవరికైతే అసలు ప్రాపర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నాలెడ్జ్ ఉండదో అలాంటి వాళ్ళు పాపం ఏం చేస్తుంటారంటే తెలియక ఏదో ఆన్సర్ వచ్చేస్తుందేమో, నేను కోచింగ్ తీసుకున్నాను కదా, నేను కోచింగ్లో బాగా నేర్చుకున్నాను కదా, మా సార్లు బాగా చెప్పారు, మా మేడంలు బాగా చెప్పారు, నేను క్లాసులు బాగా విన్నాను, అందుకనే ఈ క్వశ్చన్ నేను అది తేల్చుకుందాం అని చెప్పని చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే అలా చాలా విలువైన సమయాన్ని ఎగ్జామినేషన్లో వృధా చేస్తుంటారు. దయచేసి నేను చెప్పేది ఏమిటంటే ప్రతి విద్యార్థికి అలా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయొద్దు. ఏ ఒక్క ప్రశ్నకి కూడా అనవసరంగా టైం కేటాయించొద్దు. అలా కేటాయిస్తున్నామంటే అనవసరంగా మన చేతులారా మనమే ఎంతో వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నాము అని దీని మీనింగ్ అనమాట. సో దయచేసి అలా ఎవరు చేయొద్దు. అన్ని క్వశ్చన్లకి మార్కులు సమానంగా ఉన్నాయి కాబట్టి మీరు వచ్చిన క్వశ్చన్లు పెట్టుకుంటూ వెళ్ళిపోండి, రాని క్వశ్చన్లు వదిలేయండి అంతే. వచ్చిన క్వశ్చన్ని కరెక్ట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు 100 ప్రశ్నల్లో కనీసం మీకు 65 ప్రశ్నలు కూడా రావా? 65 ప్రశ్నలు మీకు కరెక్ట్గా తెలిస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే, అవునా కదా? అందుకనే దాన్ని మైండ్లో పెట్టుకోండి. మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, మీరు ఈచ్ పేపర్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, మీకు ఎగ్జామినేషన్ ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఎన్ని ప్రశ్నలు పెడితే మీరు క్వాలిఫై అయిపోతున్నారు, దీన్ని మైండ్లో పెట్టుకుని మీరు ఎగ్జామినేషన్ రాయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి కూడా ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా వెళ్ళండి. అంటే మీరు ఒకవేళ ఎగ్జామినేషన్ దగ్గరలో ఉంది కదా అని లాస్ట్ అరగంట ముందు వెళ్దాంలే, లాస్ట్ పావుగంట ముందు వెళ్దాంలే ఇలాంటివి కాదు. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే కుదిరితే ఒక గంట ముందులో, గంటన్నర ముందులో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోండి. ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు ఏవైతే అవసరం ఉన్నాయో హాల్ టికెట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర అది లేదు ఇది లేదని చెప్పి అనవసరంగా టెన్షన్ పడి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మంచిగా ప్రశాంతంగా ఉండాల్సింది పోయి అది లేదు ఇది అని కంగారు పడారనుకోండి, అప్పుడు రేపొద్దున మళ్ళీ మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే ఆ ఎఫెక్ట్ అంతా అక్కడ ఉంటుంది అనమాట. సో దయచేసి అలా చేయొద్దు. అలా చేయకోకుండా కూల్గా ఎగ్జామినేషన్ రాయండి. టైం మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీకు నిజానికి సమయం ఎక్కువ వేస్తున్నట్టు 180 నిమిషాల్లో 100 క్వశ్చన్లు అంటే సమయం చాలా ఎక్కువ అనమాట. కానీ అప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు సరిపోలేదు అంటారు. సో దయచేసి అలా చేయకోకుండా ఏవైతే మీకు తెలిసిన ప్రశ్నలు, మీరు ఆల్రెడీ నేర్చుకున్న ప్రశ్నలు ఉంటాయో వాటిని ఫాస్ట్గా పెట్టుకుని వెళ్ళిపోయండి. రాని ప్రశ్నలు వదిలేయండి. ఒకవేళ మీకు రాని ప్రశ్నలు చేయాలి అనే కుతూహలం ఉంటే కనుక అలాంటి ప్రశ్నలు లాస్ట్లో చేసుకోండి అనమాట. ఓకేనా? ఇవన్నీ మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా మీరు రేపొద్దున ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అందరూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్రాక్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఊపుతో, అదే ఉత్సాహంతో మళ్ళీ మీరు మీ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా రాయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. సో మీ అందరికీ కూడా నా తరపు నుంచి, చందన్ లాజిక్స్ టీం తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే విద్యార్థులు రేపొద్దున ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.